మా బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నాకు తెలిసి 2 సంవత్సరాలు దాటిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, అంటే రెండింటికి డిఫరెన్స్ చెప్పమంటే ఏమని చెప్తారు మేడం? ఏమని చెప్తా అంటే ఇప్పుడు ఏదైతే మనకి నేను ఇప్పుడు లక్డారం, ప్యారం, దుండిగల్ ఏదైతే ప్లేసెస్ చెప్తున్నానో అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్లేస్ అలొకేట్ చేసినారు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఇది డైవర్షన్ కాలేకపోతుంది. మరి అక్కడ ఉన్న పబ్లికే అనా మరి ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్సా తెలియదు, కానీ ఇక్కడ ఆ వర్క్ అనేది ఉట్టి మాటలలోనే చెప్తున్నాం కానీ ఫిజికల్గా ఏం వర్క్ అవ్వట్లేదు. అది జరిగితే కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీకు తెలుసు ఉన్న పనులు కూడా వదిలిపెట్టుకొని మొత్తం అపోజిట్ అంటే అపోనెంట్ లీడర్స్ పైన పడుతున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పదలుచుకుంది ఒకటే, మీరు దమ్ముంటే చేతనైతే మీ పనుల చేసి చూపియండి, మాటలు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అది చేస్తాం ఇది చేస్తామని 420 హామీలు ఇచ్చినారు. ఆ అన్నిటికీ ఒక 6 గ్యారెంటీలు అన్నారు. పోనీ 6 గ్యారెంటీలనే చేయండి, అవి కూడా లేదు. ఒక్క ఫ్రీ బస్ ఒక్కటి తప్ప. ఆ ఫ్రీ బస్ తర్వాత తెలుసు అది ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో. మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. ఏది ఎక్కడ ఎప్పుడన్నా మీరు బస్ ఎక్కిరా మరి? ఫ్రీ బస్ లేదు, ఎక్కలేదా? ఎందుకని ఒకసారి చూడాల్సింది ఎట్లా ఉంది. తప్పకుండా వెళ్తా, ఓకే చూస్తా, అనుభవం కావాలి కదా. సో అంటే ఎందుకు మహిళలకు అక్కడ కూడా గౌరవం లేదు కదా. అంటే ఎక్కినా కానీ ఆయన ఫ్రీ బస్ పెట్టినాడు, అక్కడ వెళ్ళినా కానీ ఒక మహిళకి గౌరవం లేదు. మహిళలే కొట్లాడుకుంటున్నారు అక్కడ, జెంట్స్ మహిళలు కూడా కొట్లాడుకుంటున్నారు. ఉన్న ఈయన కోటీశ్వరులను చేయడం కాదు, ఉన్న పరువు తీస్తున్నాడు మహిళలది. మహిళలందరూ కూడా అగేన్స్టే. అత్తకి ఇచ్చిన 2000 4000 కోడలికి 2000 అన్నాడు. ఏది ఏదున్నా మాటలదే. అదే మా బీఆర్ఎస్ గవర్నమెంట్ చూడండి, మేము ఇవ్వని మేనిఫెస్టోలో లేని పనులు కూడా చేసి చూపించినారు మా ముఖ్యమంత్రి గారు.